యూట్యూబ్ మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సురేష్ స్వామి. నేను శ్రీశైలంలో ఉంటానండి. ఆయుర్వేద వైద్యుడిని. 30 సంవత్సరాల అనుభవం. ఇక మనోళ్ళు వచ్చి నా అనుభవాన్ని అడిగి కొన్ని తెలుసుకుంటామంటే వచ్చారు. నేను చెప్తున్నాను. ఈ ఆయుర్వేదం గురించి నిన్న మొన్నది కాకుండా 30 ఏళ్ళ అనుభవం ఉంది. నాకు 4 గురువులండి. ఒకరు ఏజిళ్ళ కామేశ్వరరావు గారు, విజయనగరం. ఒక ఆయన కాశీ భైరవ తీర్థల స్వాముల వారు, పాలకొండ. ఇంకొక ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్, యానాది సూరయ్య గారు. ఇంకొక ఆయన కృష్ణమాచార్యులు, రాజమహేంద్రవరం. ఈ నలుగురు ఒక అనుగ్రహం, వాళ్ళు పెట్టిన విషయమేండి వైద్యం. 30 ఏళ్ళు నేను చేస్తున్నాను. చాలా బాగుంది. చాలామంది రోగాలు నయమైనాయి. అందరూ ప్రశంసలు అందుకున్నాను. ఇంతకు మునుపు కూడా ఒక 20 సంవత్సరాల క్రితం నా గురించి ఆర్టికల్ రాసినాయండి, మీరు చూసుకోవచ్చు. ఉదయం, డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి. నేను చేసే వైద్యం గురించి చెప్పారండి. ఇప్పుడు మనవాళ్ళు వచ్చేది అడుగుతున్నారు. మనవాళ్ళు అడుగుతున్నారండి, ఈ ముక్కులోను సన్న సన్న కంది గింజల గడ్డలు వస్తాయండి. అవి మనిషిని ఎంత ఇబ్బంది పెడతాయంటే, ఒక దుమ్ము పడదు, మామూలు వాతావరణం పడదు. ఏదైనా చల్ల వస్తువులు తిని అది తుమ్ముతూనే ఉంటాడు, తుమ్ముతూనే ఉంటాడు, ఆయాసం. దీనికి డికామలని ఒక గింజలు ఉన్నాయండి. డికామల అంటే అడవి మిరియాలు. అవి చాలా ప్రాంతాల్లో దొరుకుతాయండి. అడవి మిరియాలు 3 తులాలు, తమలపాకులు 3, తులసాకులు 9. ఇవి నూరి పేస్ట్ చేసుకొని, అది పొడన్న చేసుకోండి. తెల్లవారు లేచి చిటికి నీళ్ళతో తీసుకొని ఈ ముక్కులో పెట్టి బాగా రుద్దాలి. ఏదో నామకే వాసేది ముక్కు దూర్చుకున్నట్టు కాదు, బాగా రుద్దాలి. ఒక 2-3 రోజులు తుమ్ములు బాగా వస్తాయండి. దాని తర్వాత తుమ్ములు రావు, ఆయాసం రాదు. ఇది ఎంతవరకు చేయాలంటే, మీరు ఏళ్ళు పెట్టి చూసుకోవాలి, గడ్డ ఇంకేమన్నా ఉందా అంటే రుద్దండి. ఆ గడ్డ కంప్లీట్గా కరిగిపోయేదాకా రుద్దండి. మీకు జీవితంలో రాదు. చాలామందికి నయమైంది. ఇది దీనికి ఆపరేషన్ చేయాలంటారు, మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తాయి అంటున్నారు. ఎంతో రకరకాలవి దానికి వాడండి. విష్ణుక్రాంతి గింజలు, మద్ది చెక్క రసం 2 బాగా నూరండి. నూరి మన 3 ఏళ్ళకి వచ్చినంత పొడి నోట్లు వేసుకొని గోరువెచ్చని పాలు తాగండి. మీకు గంటన్నరలో రిలీఫ్ ఇస్తుంది. అది గుండె నొప్పున్నా, శ్వాస సరిగ్గా ఆడకపోయినా, ఏమన్నా కానీ ఒక 10-15 రోజులు వాడండి. మీకు ఈ గుండెలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావాలంటే టెస్ట్ చేసుకోండి. గుండె జబ్బులకు మాత్రం ఇది వాడండి అయ్యా. చాలామంది వాడారు, చాలామంది బాగుంది. చాలా గొప్ప ఔషధం ఇది. ఇప్పుడు మామూలు చిట్కాలు చెప్పేది మేము స్వయంగా అనుభవించి చెప్తున్నాం మీకు. ఇది అదేదో కొన్ని గ్రంథాలు చదివి దాంట్లో ఇది ఉందండి, దీంట్లో ఉన్నది కాకుండా మా అనుభవాన్ని చెప్తున్నా. ఇంకా క్షయరోగాలు, ఏ క్షయ అన్నా కానీ, క్షయ, రాజక్షయ, ఓజోక్షయ 3 రోగాల్ని నయం చేస్తాం సార్. ఇబ్బంది ఏమీ లేదు. ఇదేంది క్షయ, రాసక్షయ అన్నాం కానీ ఇదేంది ఓజోక్షయ అంటున్నా. ఓజోక్షయ అని ఒక రోగం ఉంది సార్, ప్రపంచాన్ని పీడిస్తుంది. అది దాని ఆయుర్వేద వైద్యులు అడగండి, దాని పేరు ఏందో చెప్తారు. అది ఘోరాతి ఘోరమైన, దానికి మందే లేదన్నారు డాక్టర్ గారు. మీరు నిబంధనలు పాటించాలే కానీ దీనికి మందే లేదన్నారండి. అవి కూడా చాలా నయం చేసాం. దానికి సంబంధించిన రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయండి. అది క్షయరోగానికి. ఇందాక నేను చెప్పాను చూడండి, అది రేళ్ళబంక మిరియాలు నేతిలో వేయించి తినమని. అది కూడా కొన్ని క్షయ రోగాలకు పనిచేస్తుంది. ఆయుర్వేదంలో చెప్పు, అమల్తాస్ క్షయరోగాల మీద, అమల్తాస్, అడవి శనగ, ఇవన్నీ కూడా బ్రహ్మాండం పనిచేస్తాయి. మహాత్ములు కూడా అనుభవించి సిద్ధులే చెప్పారు దాన్ని. ఇదండి నా వైద్యం. ఇంకా మీకేమన్నా డౌట్లు ఉంటే ఫోన్ చేసి అడగండి, చెప్తాం. మాకు తెలిసినంతవరకు చెప్తాం. ఎందుకంటే కొంతమంది చెప్తారు, మా ముత్తాతల వైద్యులు, మా తాతల వైద్యులు. నాకు అది లేదండి. మా వంశంలో ఎవరికి తేలుమని తెలియదండి. కాకపోతే నాకు 4 గురువులు. ఆ 4 మహాత్ములు, పెద్దవాళ్ళే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.